అనుష్క శెట్టి తన కెరీర్ ప్రారంభం నుంచే ఫీమేల్ సెంట్రిక్ పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అరుంధతి, భాగమతి అనే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక అరుంధతి సినిమాతో అనుష్క శెట్టి ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా నటిగా మారిపోయింది. దీంతో అనుష్క శెట్టి ఇండియాలో టాప్ హీరోయిన్ గా మారిపోయింది. తాజాగా యాక్షన్ క్రైమ్ డ్రామా ఘాటీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఫీమేల్ సెంట్రిక్ గా ఉండడం విశేషం. సెప్టెంబర్ 5న ఘాటీ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రానికి గాను అనుష్క శెట్టి ఎన్ని కోట్ల పారితోషికం తీసుకుందనేది ఆసక్తికరంగా మారింది. అనుష్క కేవలం 6 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నారని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి బాహుబలి చిత్రం తర్వాత అనుష్కకి వచ్చిన క్రేజ్ కి ఒక్క సినిమాకు 10 నుంచి 20 కోట్ల మధ్య పారితోషికం అందుకునే రేంజ్ ఏర్పడింది. కానీ ఈమె బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయకపోవడంతో తన రెమ్యునరేషన్ కూడా పడిపోతూ వచ్చింది. మరోవైపు బాహుబలి చిత్రం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన పలు చిత్రాలు కూడా ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో అనుష్క రెమ్యునరేషన్ పెద్దగా పెరగలేదు. దాంతో కేవలం 6 కోట్ల రూపాయలు మాత్రమే ఘాటీ సినిమాకు ఛార్జ్ చేశారట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.